హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? యేసయ్య మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? రండి. మరి ఒకవేళ మీరు ఇతర దేశాల్లో ఉంటే గుడ్ ఈవినింగ్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్, వాట్ ఎవర్ ద టైమ్ మే బీ, ద లార్డ్స్ టైమ్ ఇట్ ఈస్ ఫర్ అస్ టు లిసన్ టు హిజ్ వర్డ్. ఆయన మాటల ద్వారా మనం ఆనందించే సమయం ఇది. రండి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటల ద్వారా మా బ్రతుకులు మార్చుకోవడానికి, మా కుటుంబాలు కట్టుకోవడానికి, మా జీవితంలో ముందుకు సాగడానికి నీ జీవవాక్కులు మాకు అనుగ్రహించినందుకే వందనములయ్యా. మరొకసారి మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగా నిద్రపోయారా? సంతోషంగా మేల్కొన్నారా? ఒకడు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే అది చాలా గొప్ప ఆశీర్వాదం అంట. కోరదగినది, చూడముచ్చటైనది ఏంటి అని సొలొమోను తన అన్వేషణలో కనుగొంది ఏంటంటే, కోరదగినది, చూడముచ్చటైంది ఏంటంటే కడుపు నిండా ఆహారం తిని తన కష్టార్జితాన్ని ఇంకొకరి మీద ఆధారపడకుండా కంటి నిండా హాయిగా ప్రశాంతంగా నిద్రించగలిగితే అది ఎంతో ముచ్చటైనది, అది ఎంతో నిజమైన ఆశీర్వాదం. ఇవాళ చాలామందికి అన్నీ ఉన్నాయి కానీ నిద్ర లేదు కదా. అన్నీ ఉన్నాయి తినటానికి, కానీ తినటానికి టైం లేదు. అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదు. ఇదే పోరాటంలో ఉన్నారు. మనుషుడికి ఎన్నున్నా ఏదో కావాలనే ఆశ ఎప్పుడూ ఉంటుందండి. మరి చాలామంది ఈ రోజుల్లో నా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు, అయ్యా గారు మాకు ఇల్లు లేదండి, ఇల్లు కట్టుకోవాలి. మంచిది, గృహం కావాలి మనకి. కానీ దానికోసం ఏడవలసిన అవసరమో, అప్పులు చేయాల్సిన అవసరమో, ఊరికే చింత పడుతూ పక్క వాళ్ళు కట్టేసుకున్నారు, మాకు ఇల్లు లేదే, అందరికి ఇల్లు వచ్చాయి, ఇల్లు లేదే, నా వయసు అయిపోతుంది, నేను చచ్చేలోగా ఒక ఇల్లు కట్టకపోతే నా బిడ్డలు ఏమైపోతారో అనే దిగులతో ఈ రోజున చాలామంది కంగారు పడిపోతున్నారు. కానీ మీరు ఎప్పుడైనా కీర్తన 127 చదివారా? ఈ కీర్తన ఎవరు రాశారో తెలుసా మీకు? దావీదు కీర్తనలు అనగానే అన్నీ దావీదు రాసినవి కాదండి. ఇందులో దావీదు రాసినవి ఉన్నాయి సగానికంటే ఎక్కువ, కోరహు కుమారులు రాసినవి ఉన్నవి, ఆసాపు రాసినవి ఉన్నవి, మోషే రాసిన కీర్తన ఉంది, సొలొమోను రాసిన కీర్తన ఉంది. ఇంకా కొంతమంది చిన్న చిన్న గ్రంథకర్తలు 1-2 రాసిన వాళ్ళు, కొన్ని అనామిక ఎవరు రాశారో తెలియకుండా ఉన్నాయి. ఇది సొలొమోను రాసిన కీర్తన 127. దాని ముందు పైన ఉంటుంది చూడండి, యాత్ర కీర్తన సొలొమోనుది. సొలొమోను చెప్పిన ఈ మంచి మాటలు, తన అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు ఇక్కడ చూస్తున్నాం. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. గృహం కట్టుకునే విషయంలో దేవుని చిత్తం ఎరగటం చాలా ముఖ్యమండి. ఇల్లు కట్టుకోవాలనే ఆశతో కంగారు పడి అప్పులు చేసిన వాళ్ళు, ఈఎంఐలు కట్టలేక ఆగిపోయిన వారు, కట్టడం ప్రారంభించి ఆగిపోయిన వారు, కట్టడానికి మన బడ్జెట్కు మించి, మన తాహతకు మించి పెద్దిల్లు కట్టుకోవాలని కట్టుకున్నాక అందులో ప్రశాంతత లేకుండా ఉంటున్న వారు ఎందరో ఉన్నారు. ఇల్లుంటే, సొంత ఇల్లుంటే బాగుంటుంది అనుకుంటున్నారు. సొంత ఇల్లు ఉన్న వాళ్ళని అడిగి చూస్తే మనకు తెలిసిపోతుంది. వాళ్ళు కట్టాలి పన్నులు, మనం అద్దె కడతాం, వాళ్ళు పన్నులు కడతారు. నేను కూడా అద్దెంట్లో ఉంటున్నాను, అందుకని చెప్పగలను. ఏంటంటే సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి సొంత ఇంటి కష్టాలు ఉన్నాయి, అద్దెంట్లో ఉన్నవాడికి అద్దెంటి కష్టాలు ఉన్నాయి ఖచ్చితంగా. మనకు ప్రభు తోడుంటే ఎక్కడున్నా ఏదైనా మనం తృప్తిగా ఉండగలుగుతాం. నా జీవితంలో చిన్నప్పటి నుంచి నేను మంచి మంచి క్వార్టర్స్లో, మా నాన్నగారు ఒక ఇంజనీర్గా నాగార్జున సార్ ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు వాళ్ళకి పీడబ్ల్యూడి క్వార్టర్స్ ఉండే, ఎక్కడైనా సరే పెద్ద పెద్ద మంచి బంగళాలు, మంచి గార్డెను, పార్కు, అన్ని ఫెసిలిటీస్తో ఉంటాయి. అలాగే పెరిగాను చిన్నప్పుడు నేను. ఏంటంటే తర్వాత మా నాన్నగారు సొంత ఇల్లుల్లో పెరిగాను. కానీ ఎప్పుడైతే నేను దేవుని సేవకు వచ్చానో, దేవుని సేవకు వచ్చాక దేవుని మందిరంలో చాపేసుకొని కింద పడుకుంటంలో ఆనందంగా, తృప్తిగా
దేవుని ఆవరణలో ప్రార్థించుకుంటూ మందిర ఆవరణలో మందిర పరిచర్య చేసుకుంటున్న యవన కాలం అంతా 18 సంవత్సరాల నుంచి నాకు 30 సంవత్సరాలు వచ్చే వరకు అలా గడిపారు. పెళ్ళైన తర్వాత సాధారణంగా అత్తగారు ఇల్లు ఇస్తారు, ఏంటండి వస్తువులు ఇస్తారని ఎదురు చూస్తుంటారు. ఏది అక్కర్లేదు అనుకొని నేను నాతో సహకరించి నాతో పాటు సేవ కొరకు సమర్పించుకొని దైవ నిర్ణయంలో పెద్దల ఏర్పాట్లు జరిగిన వివాహం తర్వాత మేము 15వ రోజు ఓ చిన్న గుడిసెలో సేవ ప్రారంభించి గుడిసెలో ఉన్నాం కొన్ని రోజులు. తర్వాత పెంకిటిలో ఉన్నాం, తర్వాత మిద్దెలో ఉన్నాం, ఆ తర్వాత మళ్ళీ చెన్నై వచ్చాం, చిన్నింటిలో ఉన్నాం, కొంచెం పెద్ద ఇంట్లో ఉన్నాం. పిల్లలు పెరిగాక ఇలాగ రకరకాల ఇల్లులు మారామంటే అన్నీ అద్దిల్లే. అది కొంచెమైనా పెద్దదైనా అద్దింట్లోనే ఇప్పటి వరకు ఉంటున్నాం. కానీ ఇల్లు కట్టుకోలేదా మీరు అని అందరూ నన్ను అడుగుతుంటారు. ఇంకా మీకు సొంత ఇల్లు లేదా? అయ్యో ఇంత పెద్ద పాస్టరు అందరూ కట్టేసుకుంటున్నారు కదా, మీ సొంత చర్చ లేదా, పెద్ద చర్చ లేదా అంటుంటారు. మనం ఆ ఇల్లు కట్టేది యెహోవా ఇల్లు కట్టించడలా కట్టువారి ప్రయాస వ్యర్థమే. దేవుడు కట్టినీళ్ళు ఇస్తానన్నాడు నీతిమంతులకి. ఊరికే దానికోసం ముప్పు తిప్పలు పడాల్సినటువంటి అవసరత లేదు. మీరే చెప్పండి, ఎంతమంది ఇళ్ల పని పెట్టుకొని దేవునికి దూరం అయిపోయారు, దేవుని మందిరానికి రావటానికి టైం లేదని ఓటీలు చేస్తూ ఓవర్ టైం చేస్తూ నానా వ్యాపారాలు చేసుకుంటూ డబ్బును ఎలా పెంచుకోవాలి, అప్పులు ఎలా తీర్చుకోవాలనే ధ్యాసలో పడి దేవుడిని ఎలా సంతోషపెట్టాలని మర్చిపోయారు. చూడండి, యెహోవా ఇల్లు కట్టించడల కట్టువారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఆయన మనకు కాపాడతారు. ఎన్ని సీసీ కెమెరాలు పెట్టుకున్నా, ఎంత ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చే గేట్స్ పెట్టుకున్నా ఏంటండి, ఇంకా ఎటువంటి గ్యారంటీ లేని జీవితంలో మనుషులు జీవిస్తున్నారు ఈ రోజుల్లో. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దూత కావలి ఉంటుంది. యోబు ఇంటి చుట్టూ ఏ ఫెన్స్ వేసుకున్నాడు? నీవు ఆయన ఇంటి చుట్టూ కంచె వేసితేవు కదా అని సాతాను దూరలేక దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగాడు. దేవుని ప్రేమించే వారికి దేవుడిచ్చే ఇంటిలో తృప్తి ఉంటుంది, దాన్ని దేవుని సన్నిధి ఉంటుంది. అది డబుల్ బెడ్రూమ్ అయినా, సింగిల్ బెడ్రూమ్ అయినా, త్రిబుల్ బెడ్రూమ్ అయినా, మల్టీ స్టోరీ బిల్డింగ్ అయినా, అది ఎంత పెద్దది ఎంత చక్కటిది కాదు, ప్రభు అక్కడ ఉన్నాడా అన్నది ముఖ్యం. దేవుని కాపుదల మనకు ఉందా, దేవుని ఆశీర్వాదం మనకు ఉందా అన్నది చాలా ముఖ్యం. ఇంటిలో జగడాలు ఆడుకుంటూ, ఇంటిలో మాటికి పోట్లాడుకుంటూ ఏ సమాధానం లేకుండా బతికేవారు పెద్ద పెద్ద ఇళ్లలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అన్నీ ఉన్నా నిద్రపోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే సొలొమోను అంటున్నాడు, ఆయన కావలసినట్టు కట్టించుకున్నాడు ఇల్లులు. గొప్ప ధనవంతుడయ్యాడు, గొప్ప ఐశ్వర్యవంతుడయ్యాడు, గొప్ప ఆర్కిటెక్ట్ అయ్యాడు, గొప్ప కార్యాలన్నీ ఏంటో సాధించాడు. కానీ నిజంగా దేవుడిచ్చిందే ఆశీర్వాదం, నేను సంపాదించుకుంది కాదు, నేను పోరాడి తెచ్చుకుంది కాదు అని గుర్తించి మనకు చెబుతున్నాడు. చూడండి, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకోవచ్చు, కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి వరకు పనిచేస్తూ ఓవర్ టైం చేస్తూ ఏంటండి కష్టపడి సంపాదించుకొని నేను తింటున్నాను అనటం కూడా కష్టపడతాం. ఎందుకు కష్టపడాలి? మన పోషణ కోసం కష్టపడాలి. రేపటి కోసం ఇవాళ కష్టపడాల్సిన అవసరం లేదండి. ఇశ్రాయేలీయుల్ని అరణ్యంలో నడిపించినప్పుడు వారికి ఏ రోజుకు ఆ రోజు మన్నా కురిపించాడు. ఎవ్రీ డే 40 సంవత్సరాలు ఒక్కరోజు కూడా ఆగలేదండి. వారికి నీళ్లు కావాలన్నప్పుడు రేషన్ ఇవ్వలేదు, బాటిల్ ఒక బాటిలే అనలేదు. బండలో నుండి నీరు రప్పించి సమృద్ధైన చక్కని మధుర జలాలతో వాళ్ళు సాగారు. సమస్యలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు విడుదల దేవుడు చూపించాడు. మన జీవితంలో కూడా ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా అని మీరు చింతించకండి. ఆ నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు ఇస్తానంటున్నాడు. మీరు పొద్దున్నే తెల్లారుజామునే లేచిపోయి ప్రార్థన చేసుకోకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా కష్టపడుతూ, మా చెన్నై సిటీలో ఉన్న వాళ్ళండి సబబ్లో
సబబ్స్లో పనిచేస్తున్న వాళ్ళు ప్రతిరోజు 10-20 కిలోమీటర్ల దూరం వెళ్తారు ఉద్యోగానికి. వాళ్ళు అక్కడికి ఉద్యోగానికి వెళ్ళాలంటే ఇక్కడ తెల్లవారుజాములే బయలుదేరితే అక్కడ సమయానికి అందుకుంటారు. అక్కడ బయలుదేరితే అర్ధరాత్రికి ఇంటికి తిరిగి వస్తారు. కొన్నిసార్లు నైట్ డ్యూటీలు అంటారు. అంత కష్టపడి సంపాదించిన సంపాదనలో ఎంతమంది తృప్తిగా ఉన్నారు? ఎంతమంది భార్యాభర్తలు ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతున్నారు? కొంతమంది అక్కడక్కడ చెప్తుంటారు, మా వారికి మొదటి భార్య ఉద్యోగం అండి, నేను ఆ తర్వాత అండి అని. ఏంటండి, భార్యను పక్కన పెట్టి బిడ్డలను పక్కన పెట్టి నువ్వు కష్టపడి సంపాదించడం వల్ల ఆ బిడ్డలకు తండ్రిని ఇవ్వలేకపోతున్నావే, నీ భార్యకు భర్తని ఇవ్వలేకపోతున్నావే, మీరు మీ మధ్య అండర్స్టాండింగ్ లేకుండా పోతుందే అనేది గుర్తిస్తల్లా. నా భార్యే కదా పడి ఉంటుంది, నా పిల్లలే కదా, వాళ్ళ కోసమే కదా కష్టపడుతున్నారని ఇవాళ చాలామంది బిడ్డలతో మాట్లాడతారు. మీ బిడ్డలతో మీరు మాట్లాడతారా? ఎక్కడండి, నేను డ్యూటీకి వెళ్ళేటప్పటికి లేవరు, నేను వచ్చేటప్పటికి నిద్రపోతారు అన్నాడు ఆయన. కాదు, పిల్లలతో సమయం గడపండి, కుటుంబంతో సమయం గడపండి. అందులోనే నిజమైన సంతోషం, అదే నీకు ఆరోగ్యం, అదే నీకు సంతృప్తి, అదే నిజమైన కుటుంబం, అది దేవుడు ఆశీర్వదించిన కుటుంబం. తన ప్రియులు పొద్దున లేచి సాయంత్రం దాకా మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు, తనకు ప్రియమైన వారు, నువ్వు ప్రభువుకు ప్రియుడిగా, ప్రియురాలిగా, ప్రియమైన బిడ్డగా ఉంటే నువ్వు నిద్రిస్తున్నప్పుడు దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు నిద్రపోతుంటే కూడా దేవుడు నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తెలుసా మీకు? మనం నిద్రపోతాం, ఆయన కొడుకుడు నిద్రపోడండి. మనం మేల్కొనేటప్పటికీ మనకు కావాల్సినవన్నీ సిద్ధపరుస్తున్నట్టుగా మన కొరకు దేవుడు సిద్ధపరిచినవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయములకు గోచరం కాబట్టి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చూడండి, మనం బిడ్డల్ని కంటున్నామంతే, వాళ్ళు ఎదిగేటట్టు చేసేది ఎవరు? ఏమన్నా మిషన్లో పెట్టి సాగదీస్తున్నారా? ఏంటండి, మేము భోజనం పెడుతున్నామంటే భోజనం పెడితే పట్టుబ్బి పోద్ది కొందరికి. కాళ్ళు చేతులు అన్ని అవయవాలు ఎలా ఎదుగుతున్నాయి? మన బిడ్డలు ఎలా పొడుగు ఎదుగుతున్నారు? ఇంత చిన్న బిడ్డగా ఉన్న బిడ్డ 3 అడుగులు 4, 5, 6 నీకంటే ఎత్తు అయిపోతున్నాడు. ఎలా? నిద్రిస్తున్నప్పుడు. అంటే మన బిడ్డలు ఎలా ఎదుగుతున్నారో మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళు వేసుకున్న వస్త్రాలు పొట్టయిపోతే, ఏంట్రా మొన్నే కదా కొన్నాను, అప్పుడే నీ ప్యాంటు పొట్టయిపోయిందేంటి, అప్పుడే నీ ఫ్రాక్ షార్ట్ అయిపోయిందేంటి అంటే ఎదుగుతున్నారు బిడ్డలు. నిద్రపోతున్నారు లేస్తున్నారు, నిద్రపోతున్నారు లేస్తున్నారు, వాళ్ళు ఎదుగుతున్నారు. నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు ముక్కి మూలగక్కర్లేకుండానే దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఒక గులాబీ చెట్టు వేసుకుంటే ఆ రోజా ఫ్లవర్ మొగ్గగా ఉంటే పొద్దున్న దాన్ని పువ్వుగా అవ్వాలంటే రాత్రంతా నువ్వు విసిరిగార పెట్టుకొని వికసించు 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 అని ఏమన్నా నువ్వు పాట పాడాలా? రాత్రి చూసావు మొగ్గని, పొద్దున్నే వికసించిన చక్కటి పుష్పంగా ఉంది. నిద్రించావు, లేచేటప్పటికి దేవుడు తన సృష్టిలో తన కార్యాలు చేస్తూనే ఉన్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కుమారులు, కుమార్తెలను దేవుడు మనకిస్తున్నాడు, బహుమానంగా ఇస్తున్నాడు. మా పిల్లలు, నా పిల్లలు అంటామే కానీ అవి దేవుడు మనకిచ్చిన బిడ్డలు. ఆ బిడ్డలను దేవుని కొరకు మనం పెంచాలి. దేవుడిచ్చిన గర్భఫలాన్ని బట్టి దేవుడిని స్తుతించాలి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. ఇట్స్ ఎ గిఫ్ట్. మనకు ఊరకనే ఇవ్వబడిన బిడ్డలు మన హృదయానికి ఎంత ఆనందాన్ని కలుగజేస్తారో. మన జీవితంలో వారి కొరకు కష్టపడుతున్నాం అనుకుంటున్నామే కానీ ఆ బిడ్డలు మనకి ఎంత ఆనందాన్ని, ఆదరణను కలుగజేస్తారో మనం వాక్యానుసారంగా పెంచితే అనేది మీరు గుర్తించగలుగుతారు. తన ప్రియులు నిద్రించుండగా వారికి ఇస్తున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఎవరి కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పద నింపుకున్నవాడు ధన్యుడు. అటువాడు సిగ్గుపడక గుమ్మములను తన విరోధులతో వాదించును. యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణం వంటి వారు.
ఎదిగొచ్చిన బిడ్డల వలన ఎంత దీవెనో నా జీవితంలో నేను ప్రాక్టికల్గా చెప్పగలనండి. నా బిడ్డలు ఎదిగొచ్చిన తర్వాత నాకు గొప్ప సహాయకులుగా మారారు, పరిచర్యలో సహాయకులుగా మారారు. పరిచర్యలో ఎంతగానో ఈ పని చేసుకురా అని ఒక బాణాన్ని మనం వదిలితే ఆ బాణం మనం పంపిన ఉద్దేశాన్ని నెరవేర్చినట్లు దేవుడు మన పిల్లల ద్వారా మన ఆలోచనలు, మనం చేయాలనుకున్న వాటిని మనకంటే నేర్పరితనంగా చక్కగా చేయగలుగుతారు. ఈ రోజున మా కుమారులు చేస్తున్న సేవ, నేను చేయలేనంత సేవను వాళ్ళు చేయగలుగుతున్నప్పుడు దేవుని యందు నేను ఆనందిస్తున్నాను. అసూయపడే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, మరి దీన్ని వేరేలాగా భావించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కానీ నా బిడ్డలను దేవుని భయములో పెంచుకోవడానికి సాయం చేశారు. ఆ బిడ్డలు దేవుడిచ్చిన బిడ్డలను ఎప్పుడు నేను నమ్ముతాను. ఆ బిడ్డలను దేవుని కొరకే ఉపయోగించాలని చిన్నప్పటి నుంచి ఆశపడ్డాం. ఆ రీతిగానే బిడ్డలను దీవించాడు. మీ కుమారులు ఏమవ్వాలని ఆశిస్తున్నారు? మీరు ఇల్లు కట్టుకొని మంచిగా స్థిరపడి ఏం చేద్దామని ఆశిస్తున్నారు? దేవుడు సొంత గృహం ఇచ్చినప్పుడు ఇవ్వనివ్వండి. మీకు ఇచ్చిన బిడ్డలను దేవునికి అప్పగించండి, దేవుని భయంలో పెంచండి, దేవుని ఆశీర్వాదాలతో పెంచండి. మీరు చదివించారని గొప్పవాళ్ళు అవ్వలేదు, మీరు డబ్బు ఇచ్చారని గొప్పవాళ్ళు అవ్వలేదు. మీరేదో గొప్పవారు కాబట్టి నీ బిడ్డలు గొప్పవారు అయ్యారు అనేది అజ్ఞానం. అది దేవుని దయ మన బిడ్డల మీద ఉన్నప్పుడు, దేవుని కృప మన కుటుంబాల మీద ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆశీర్వాదం మన సంపాదన మీద ఉన్నప్పుడు మనం సంతృష్టి కలిగి ఉంటాం, ఆశీర్వదించబడతాం. అటు దీవెనలు మనందరికీ నీ ప్రభు ఇచ్చునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనములయ్యా. గొప్ప దేవా, నీకు వందనములయ్యా. నమ్మదగిన దేవా, నీకు వందనములయ్యా. నువ్వు కట్టిస్తేనే ఏదైనా, నువ్వు చేయిస్తేనే ఏదైనా, నువ్వు ఇస్తేనే ఏదైనా మాకు ఉంటుందయ్యా. నాదంటూ ఈ లోకాన్ని ఏదీ లేదు, ఒకవేళ ఉందంటే నీవు ఇచ్చిందే అని ఒక దైవజనుడు పాడినట్లు ఎంత యథార్థం ప్రభువా. మేమేమై ఉన్నాము కేవలం నీ కృప వల్లేనని ఎల్లప్పుడూ నీ దయ కొరకు వేడుకొనుటకు, నీ చిత్తములో బతుకుటకు, నిన్నే మహిమపరచుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తుతులు భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి, దేవుడు అద్భుతంగా జవాబులు దయచేస్తాడు. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయటం మర్చిపోకండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా 6 భాషల్లో కలబడదర్శనమైన టీవీ ప్రోగ్రామ్స్ ఇంకా కొనసాగిస్తున్నాం. అనేకులు ఇప్పటికీ టీవీ ద్వారానే మేము వాక్యంలో విని బలపడుతున్నామని మన ఆంధ్రాలో, మరి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇతర భాషల వారు కూడా సాక్ష్యమిస్తున్నారు. ఎంతో ఖర్చుతో కూడిన ఈ పరిచర్య కొనసాగించడానికి మీరు కూడా మీ వంతు సహకారాన్ని అందించడానికి ప్రభువును ప్రేరేపిస్తే వివరాలు, కానుకలు పంపించండి. ప్రభు మాకిచ్చిన ప్రతిఫలాన్ని మీకును ఇచ్చినట్లు దీవించబడండి. మీ కానుకలు వివరాలు పంపడానికి వివరాలు కావాలంటే 89393939 నెంబర్కి మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తారు. లేకపోతే డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద ఉన్నాయి, లేక www.jaypaul.org అనే వెబ్సైట్ని దర్శించండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి దూరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక. హల్లెలూయా. దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్న వారికి, తెలుగు వారికి, తమిళ వారికి శుభవార్త. ఈ రోజుల్లో తెలుగు, తమిళు, హిందీ, మలయాళం అనుదిన ధ్యానాలు 4 భాషల్లో ప్రతిరోజు వినిపిస్తున్నాం. మీలో అనేకులు దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్నవారు, తెలుగువారు, మరి ఇతర భాషల వారు కూడా
ఈ అనుదిన ధ్యానాలు విని దీవించబడుతున్నామని వాట్సాప్ల ద్వారా తెలియజేస్తున్నారు. మీలో కొందరు జూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని నేరుగా ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని దుబాయ్ వస్తున్నాం. ప్రభు చిత్తమైతే అక్టోబర్ 18వ తారీఖు దుబాయ్లో ఒక్క మీటింగ్, 1 డే అనలేము, ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, ఉజ్జీవించబడండి. వ్యక్తిగతంగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. మీరు ఏ చర్చి వారైనా, ఏ రినామినేషన్ వారైనా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న వారైనా, ఇంతకు ముందే మీరు నన్ను ఎరిగిన వారైనా, మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలనే ఏక ఉద్దేశంతో మాత్రమే దుబాయ్ వస్తున్నాం. సంఘం పెట్టాలనో, మిమ్మల్ని కలవరపరచాలనో కాదు. కాబట్టి దైవజనులు, పాస్టర్లు మీరందరూ నాకు తెలుసు. మీరు కూడా, మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరం కలిసి మన దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ అంచెదినాల్లో ఉన్నాం. ఏక హృదయంతో ప్రార్థించి దేవుని నామాన్ని ఈ దేశాలలో మహిమపరచినట్లుగా ఆయన యుద్ధ నుండి గొప్ప కార్యాల కొరకు ఎదురు చూద్దాం. చిరునామా గమనించండి. పాకిస్తాన్ అసోసియేషన్ హాల్, స్ట్రీట్ నెంబర్ 11B, ఓట్ మేతా రోడ్, బర్దుబాయ్, దుబాయ్. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, లేదా SMS పెట్టండి, ఈమెయిల్ చేయండి, లేక వాట్సాప్ చేయండి. కనిపెట్టి మళ్ళీ ప్రయత్నించండి. తప్పకుండా మీ ఫోన్ ఎత్తి మీకు అడ్రస్ వివరాలు తెలియజేస్తారు. అలాగే లింక్ పంపించడానికి మీరు సహకరించగలుగుతారు. తప్పకుండా రండి. ఒక్క మీటింగ్ కోసం ఎంతో ప్రయాసపడి మీకోసం ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడం కోసం ప్రభు చిత్తంలో, ప్రభు ఇచ్చిన ప్రేరేపణను బట్టి చెన్నై నుంచి దుబాయ్ వస్తున్నాం. అక్టోబర్ 18వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి గ్యాదర్ అవుతున్న ఈ గ్యాదరింగ్లో మొదటి నుంచి చివరి వరకు ఉండి ముఖాముఖిగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగుతాయి. తప్పక వస్తారు కదా. హల్లెలూయా. ముంబై మహానగరంలో ఉన్న తెలుగు వారికి, హిందీ వారికి, తమిళ వారికి, మలయాళీ వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే అక్టోబర్ 30వ తారీఖు గోరెగాన్లోను, అలాగే అక్టోబర్ 31వ తారీఖు ధారావిలోను 1 డే గెట్ టుగెదర్లను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రోజు అనుదిన ధ్యానం ద్వారా, అలాగే టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. ముంబైలో మీరు ఏ ప్రాంతాల్లో ఉన్నా మీకు అనుకూలంగా ఉండడం కోసం ఈసారి 2 స్థలాల్లో, గోరెగాన్ ఈస్ట్లోను, అలాగే సయాన్ ధారావిలోను 2 చోట్ల 30వ తారీఖు, 31వ తారీఖు అక్టోబర్ నెలలో సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఈ 1 మీటింగ్ మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని పిలుచుకోండి, కుటుంబ సమేతంగా రండి. దేవుడు తన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రతి కీడు నుండి మనల్ని తప్పించినట్లు, ప్రతి అనారోగ్యం నుండి మనల్ని స్వస్థపరచినట్లు, ప్రతి సమస్య నుంచి మనల్ని పరిష్కరించినట్లు ప్రభు మన కొరకు చేసిన శిలువ యాగము ద్వారా కలిగే సంపూర్ణ దీవెన పొందుటకు ఆశతో రండి, విశ్వాసముతో రండి. మనందరం దేవుని సన్నిధిలో అద్భుతాలను అనుభవిద్దాం. మీకు ఏది అనుకూలమో అక్కడికి రండి. 2 స్థలాలకి వచ్చి సంపూర్ణమైన దీవెనలు పొందండి. ఈ విషయాలే మీకు వివరాలు కావాలంటే ఈ కింద పడినటువంటి ఫోన్ నెంబర్లకి మీరు వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు షేర్ చేయబడతాయి. మీరు నోట్ చేసుకోవచ్చు. ఇదిగో అడ్రస్ వివరాలు. గోరెగాన్ ఈస్ట్లోని చిరునామాను గమనించండి.
ప్రజ్ఞ బోధిని స్కూల్ హాల్, జేపీ నగర్, బిహైండ్ సోనల్ అపార్ట్మెంట్స్, నియర్ పోస్ట్ ఆఫీస్, గోరెగాన్ ఈస్ట్, ముంబై. అక్టోబర్ 30వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే. ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అలాగే అక్టోబర్ 31వ తారీఖు చిరునామా గుర్తించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సయాన్, ధారావి, ముంబై. ఇంకా మీకు వివరాలు కావాలంటే 954041 నెంబర్కి లేక 9100100088 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి, మీకు రిప్లై ఇస్తారు. లేదా మీరు 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, మీకు వివరాలు తెలియజేయబడతాయి. రండి, దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు ఎదురు చూద్దాం. ఈ అంచె దినాల్లో ప్రభు ఇచ్చే కృపలను పొందుకొని ఆయన ఆశీర్వాదాలతో ఆనందిద్దాం. తప్పకొస్తారు కదా.